శుభ కార్యక్రమమైన సన్నాయి, డోలు వినియోగించేవారు. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా వివిధ రకాలైన వాయిద్యాలు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోంది. చాలా మంది వివిధ రకాల శుభకార్యాల్లో డోలు, సన్నాయి పెట్టుకుంటున్నారు. ఆ రెండింటి పేరు చెప్పగానే పురుషులు గుర్తుకు వస్తుంటారు. ఆ వృత్తిలో మహిళలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువగా చెన్నై, తమిళనాడు, విజయవాడ, తిరుపతిలో కనిపిస్తారు. కానీ ఇప్పుడు సన్నాయి, డోలు వాయిద్యాలను హైదరాబాద్ కి చెందిన అమ్మాయిలు నేర్చుకుంటున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్ కు చెందిన ఓ కుటుంబం మొత్తం డోలు, సన్నాయిలు వాయిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత తరంలో కొందరు పురుషులు సైతం సన్నాయి, డోలు నేర్చుకోవడం మానేశారు. తల్లిదండ్రుల వద్ద నేర్చుకుని తమతోనే అంతరించిపోకూడదనే ఉద్దేశంతో పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆ కళల్లో ప్రావీణ్యముంటే ఉపాధిగా మారుతుందని గురువులు అంటున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో సన్నాయి మేళం వాయిస్తూ పలు అవార్డులు, రివార్డులు కైవసం చేసుకుంటున్నారు.